ఈరోజు వీడియోలోకొచ్చి 'జీబీ లాజిస్టిక్ కామర్స్ లిమిటెడ్' అని చెప్పి ఎస్ఎంఈ అయిపోయి అనమాట. కంపెనీ అనాలిసిస్ చూసి లేటెస్ట్ గ్రే మార్కెట్ ప్రీమియం చూసి అప్లై చేయాలో లేదో చూద్దాం. అలాగే ఈ కంపెనీ గురించి చూసుకుంటే ఇది 2019లో స్టార్ట్ అయిందనమాట. 'జీబీ లాజిస్టిక్ కామర్స్ లిమిటెడ్' అని చెప్పి బిజినెస్ ఆఫ్ లాజిస్టిక్స్ అని. ఈ కంపెనీ వచ్చి 2 సెగ్మెంట్స్‌లో వర్క్ చేస్తుంటుంది. ఒకటి లాజిస్టిక్స్ అండ్ ఇంకోటొచ్చి ట్రేడింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ కమోడిటీస్ అనమాట. లాజిస్టిక్స్‌లో మనం చూసుకుంటే ఫుల్ ట్రక్ లోడ్, స్పెషల్ హ్యాండ్లింగ్, గోడౌన్ టు గోడౌన్ ట్రాన్స్‌పోర్టేషన్ చేస్తూ ఉంటుంది. అలాగే గ్రౌండ్ ఫ్లోర్ డెలివరీస్ అవన్నీ చేస్తూ ఉంటుందన్నమాట. ఔట్ ఆఫ్ డెలివరీ ఏరియాస్‌లో కూడా షిప్‌మెంట్ చేస్తూ ఉంటుంది. అలాగే ట్రేడింగ్‌లో మనం చూసుకుంటే అగ్రికల్చరల్ కమోడిటీస్ ట్రేడ్ అవుతూ ఉంటాయన్నమాట. లాజిస్టిక్స్ ఫోకస్ చేస్తూ ఉంటుంది. అగ్రికల్చరల్ కమోడిటీస్ క్యాపిటలైజేషన్, ఇండస్ట్రియల్ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ అవన్నీ చేస్తూ ఉంటుంది. రెవెన్యూ అండ్ డైవర్సిఫైయింగ్ ఇన్కమ్ గురించి. అలాగే రెవెన్యూ పరంగా మనం చూసుకుంటే 69% అగ్రికల్చరల్ ట్రేడింగ్ ద్వారా వస్తుంది. అలాగే 31% లాజిస్టిక్ సర్వీస్ ద్వారా ఈ కంపెనీకి రెవెన్యూ వస్తుందన్నమాట. అలాగే కంపెనీ ఒక ఫైనాన్షియల్స్ చూసుకుంటే ఏంటంటే 22లో 12 క్రోర్స్ అసెట్స్ ఉంటాయి. 23లో 22 క్రోర్స్ అసెట్స్ ఉన్నాయన్నమాట. అలాగే మార్చ్ 24లో చూసుకుంటే 48 క్రోర్స్ అసెట్స్ ఉన్నాయి. అలాగే సెప్టెంబర్ క్వార్టర్ అయ్యేటప్పటికి 43 క్రోర్స్ అసెట్స్ ఉన్నాయన్నమాట. రెవెన్యూ పరంగా చూసుకుంటే 22లో 17 క్రోర్స్ రెవెన్యూ వచ్చింది. అలాగే 23లో 40 క్రోర్స్ రెవెన్యూ వచ్చిందనమాట. అలాగే మార్చ్ 24లో 64 క్రోర్స్, సెప్టెంబర్ క్వార్టర్ అయ్యేటప్పటికి 26 క్రోర్స్ అనమాట. సో, సెప్టెంబర్ క్వార్టర్‌లో కొంచెం ఫాల్ వచ్చిందనమాట రెవెన్యూ పరంగా చూసుకుంటే. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ చూసుకుంటే మనకి మార్చ్ 22లో 96 లాక్స్ ప్రాఫిట్ వస్తే 23లో 77 లాక్స్ ప్రాఫిట్ వచ్చిందనమాట. ప్రాఫిట్‌లో కొంచెం ఫాల్ వచ్చింది. అలాగే మళ్ళీ మార్చ్ 24కి 4 క్రోర్స్ 86 లాక్స్ ప్రాఫిట్ వచ్చిందనమాట. అలాగే సెప్టెంబర్ క్వార్టర్‌లో 2 క్రోర్స్ 53 లాక్స్ ప్రాఫిట్ వచ్చింది. టోటల్‌గా ఇప్పుడు అది కంపెనీకి అప్పు చూసుకుంటే 5 క్రోర్స్ 64 లాక్స్ అప్పు ఉందనమాట. అలాగే మార్కెట్ వాల్యూ పరంగా 83 క్రోర్స్ మార్కెట్ వాల్యూ ఉందనమాట ఈ కంపెనీకి. అలాగే ఎబిటా మార్జిన్ చూసుకుంటే 8.1% ఉంది. ప్యాట్ మార్జిన్ చూసుకుంటే 4.2% ఉందనమాట. ఆర్ఓఈ చూసుకుంటే 27%, ఆర్ఓసీఈ చూసుకుంటే 14%, రిటర్న్ ఆన్ నెట్ వర్త్ చూసుకుంటే 27% అనమాట. అప్పు చూసుకుంటే 0.88. అలాగే ఈ కంపెనీ యొక్క కాంపిటీటర్స్ చూసుకుంటే ఏంటంటే మనకి వీఆర్ఎల్ లాజిస్టిక్స్ లిమిటెడ్ అని, రెడ్కో లాజిస్టిక్స్ అని, ఒడిశా బెంగాల్ క్యారియర్ లిమిటెడ్ అని చెప్పి లాజిస్టిక్స్ కాంపిటీటర్స్ కింద అనౌన్స్ చేసింది. పీఈ పరంగా చూసుకుంటే జీవీ లాజిస్టిక్ రీజనబుల్గా తీసుకొచ్చారు. 16 పీఈ ఉంది. వీఆర్ఎల్ చూసుకుంటే 56 పీఈ ఉంది. రెడ్కో చూసుకుంటే 30 పీఈ ఉంది. ఒడిశా బెంగాల్ క్యారియర్ చూసుకుంటే 32 పీఈ ఉందన్నమాట. అలాగే ఈ కంపెనీ ఐపీఓని తీసుకురావడానికి గల కారణం ఏంటంటే ఉన్న అప్పును తగ్గించుకోవడానికి అని చెప్పి, అలాగే వర్కింగ్ క్యాపిటల్ అనమాట. అలాగే మళ్ళీ కొత్తగా ట్రక్స్ అవన్నీ కొనడానికి అనమాట. ట్రక్ బాడీస్ అవి తయారు చేయించడానికి అని చెప్పి ఐపీఓని తీసుకొచ్చారు. అలాగే జనరల్ కార్పొరేట్ పర్పస్ అనమాట. అలాగే ఐపీఓ టైమ్ లైన్ చూసుకుంటే 24 జాన్ ఓపెన్ అవుతుంది. క్లోజ్ డేట్ చూసుకుంటే 28 జాన్ అనమాట. అలాట్మెంట్ 29 జాన్ తెలుస్తుంది. లిస్టింగ్ వచ్చేసి 31 జాన్ అనమాట. ప్రైస్ బ్యాండ్ చూసుకుంటే 95 to 102 రూపీస్ ఉంది. సో, మనం కట్ ఆఫ్ 102 రూపీస్‌కి అప్లై చేయాల్సి వస్తుందనమాట. లాట్ సైజ్ చూసుకుంటే ఒక లాట్‌లో 1200 షేర్స్ ఉంటాయి కాబట్టి 1,22,400 రూపాయలు కావాల్సి వస్తుంది. టోటల్ సైజ్ చూసుకుంటే 25 క్రోర్స్ 7 లాక్స్ అనమాట. మొత్తం అంతా ఫ్రెష్ ఇష్యూ. వెబ్‌సైట్ చూసుకుంటే మనకి మషిస్థల సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో మనకి అలాట్మెంట్ తెలుస్తుందనమాట. అప్లై చేసిన వాళ్ళకి అలాట్ అయిందో లేదో అని. ఓవరాల్‌గా ఐపీఓ రివ్యూ ఏంటంటే కంపెనీ పరంగా వాల్యుయేషన్స్ ఈజీగానే తీసుకొచ్చారనమాట చీపర్‌గా. ఇది హైబ్రిడ్ బిజినెస్ మోడల్ అనమాట. 2 బిజినెస్‌లలో నడుస్తూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ పీఈస్ కూడా మంచి పెర్ఫార్మ్ చేసి మంచి రిటర్న్స్ ఇచ్చాయన్నమాట. సో, ఈ ఐపీఓలో అప్లై చేయాలా లేదా అంటే రిస్కీ ఇన్వెస్టర్స్ అయితే అప్లై చేయొచ్చనమాట. మేబీ లిస్టింగ్ గెయిన్స్ కొంతన్నా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి గానీ, ఈ లాంగ్ టర్మ్‌లో సస్టైన్ అవుతదో లేదా అన్న చెప్పి డౌట్ అనమాట. సో, ఎవరైనా అప్లై చేయాలా లేదా అనుకుంటే రిస్కీ అమౌంట్ ఉన్న వాళ్ళు అయితేనే అప్లై చేస్తే మంచిదనమాట. అలాగే కరెక్ట్‌గా గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకుంటే పెద్దగా డిమాండ్ అంటూ లేదనమాట. ఈ ఐపీఓ ఓపెన్ అయ్యే టైంలో మళ్ళీ డే 1, డే 2లో ఏమైనా డిమాండ్ ఉంటే మేబీ లిస్టింగ్ గెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదంటే అది కూడా ఉండే ఛాన్సెస్ ఉండవు కాబట్టి సో, అవాయిడ్ చేయడం మంచిదనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.